మీ అందరికీ మీ ద్వారా ముఖ్యంగా విజయనగరం జిల్లా ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఏదైతే ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేసే దిశగా పోతున్న సందర్భంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల పక్షాన పోరాడుతూ 1 కోటి సంతకాల ఉద్యమాన్ని మీ అందరికీ తెలుసు ప్రారంభించాం. మరి దాన్ని నియోజకవర్గ స్థాయిలో 10వ తారీఖున దాన్ని పూర్తి చేసుకున్నాం. మీ అందరి సమక్షంలో ఆ రోజు మరి విజయనగరం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా సంతకాల సేకరణని మరి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా పార్టీ కార్యాలయానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వారి నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి మరి కార్యాలయానికి అందజేయడం జరిగింది. మరి ఆనాడు అనేక సందర్భాల్లో చెప్పాం, ఈ ప్రైవేటీకరణ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కాదని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్తున్నప్పటికి కూడా మరి ప్రభుత్వం అనేక రకరకాల మాటలు చెప్పి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ప్రైవేటీకరణ దిశగా పోతూ ఉంటే ఇది మంచిది కాదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా వైద్యం అందకుండా పోతుంది, విద్య అందకుండా పోతుంది. మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశంలో ప్రధానమైన అంశంలో భాగం విద్య కానీ వైద్యం కానీ ఎన్నికైన ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలు కానీ ఆ దేశం కానీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఈ 2 అంశాలు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలి, ప్రభుత్వం ద్వారానే ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పి ఆనాడు వారు చెప్పిన మాటని మరి ప్రభుత్వం పూర్తిగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వాములైన వారు మరి దాన్ని విస్మరిస్తూ మరి దీని ప్రైవేటీకరణ దిశగా వెళ్తూ ఉన్నారు. మరి దీని పట్ల పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి, ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఒక నినాదాన్ని తీసుకొని 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేసి దాన్ని గవర్నర్ గారికి అందజేయాలన్న ఒక ఆలోచనతో మరి 18వ తారీఖుని మరి గవర్నర్ గారు మా నాయకుడు గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారు సమయం ఇచ్చారు. మరి ఆ కార్యక్రమాన్ని మరి జిల్లా స్థాయిలో కూడా ఒకసారి ప్రజలందరికీ తెలియజేయాలి. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో సుమారుగా విజయనగరం జిల్లాలో తీసుకుంటే 7 నియోజకవర్గాల్లో మేము 50,000 సంతకాలు పెట్టుకున్నప్పటికి కూడా పెద్ద ఎత్తున మరి విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ లేదు ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ లేదు పౌర సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వర్తకులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సుమారు 4 లక్షలు మేము 3.5 లక్షలుగా ప్రాథమికంగా పెట్టుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇందులో భాగస్వామి సుమారు 4 లక్షల సంతకాలని ఒక్క విజయనగరం జిల్లాలోనే సేకరించామని మీకు తెలియజేస్తా ఉన్నాం. సుమారు 26 జిల్లాలు తీసుకుంటే, ఎందుకంటే ఇంకా కొన్ని జిల్లాల్లో ఇవాళ ఏం జరుగుతుందో మేము అందరం చూస్తా ఉన్నాం. కేవలం మీడియాలోనే ఇవాళ టీవీల్లోనే పేపర్లోనే కనబడుతుంది మీ తాలూకా అభివృద్ధి. ఏమండి మీ అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. మీ అభివృద్ధి చూస్తే క్షేత్రస్థాయిలో అక్కడ కనపడలే. ఇప్పుడు ఇటుకలు బడ్డీలు శంకుస్థాపనలు చేసే కార్యక్రమం మీరు ఇప్పటిలాగా మీకున్న అలవాటుగానే చేస్తున్నారు. మీరు శంకుస్థాపనలు చేస్తారు, అభివృద్ధి వచ్చి మేము చేస్తాం. చూసాక విమానాశ్రయం ఏం జరిగిందో మీ కాలతో మేము చూసాం, మీరు ఎన్ని చెప్పినా. కాబట్టి వైద్యం ఏదైతే ఇవాళ ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణని మరి తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదు పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఎక్కడ తాగదు, దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసేంత వరకు అనేక రూపాల్లో ఈ ఉద్యమాన్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మరి మా నాయకుడు ఇప్పటికే చెప్పున్నారు, వచ్చేది వైఎస్ఆర్సీ ప్రభుత్వం, తక్షణమే ఖచ్చితంగా ఆనాడు ప్రభుత్వ పరంగానే ఇవన్నీ నడుపుతాం, ఖచ్చితంగా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని చెప్పి వారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి తక్షణమే మీ ద్వారా రేపు 15వ తారీఖున ఉదయం 10 గంటలకి సిఎంఆర్ జంక్షన్ వద్ద జరిగే వైఎస్ఆర్సీ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్ద ఎత్తున ర్యాలీలో మరి ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటారు. వారితో పాటు వారి నియోజకవర్గం చూస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని,
అలాగే పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్న అందరూ భాగస్వామి కావాలని అందరూ కూడా మరి ఈ కార్యక్రమం సుమారు 10 గంటలు మొదలవుతుంది. మీడియా సోదరులకు కూడా మీ ద్వారా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. మీరు కూడా అనేక సందర్భాలు ఈ ఉద్యమాన్ని మద్దతు పలికారు. మీ ద్వారానే ఇంత ఉద్యమం ప్రజల్లోకి బలోపేతంగా వెళ్ళి మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించే పరిస్థితి కనపడుతుంది, అన్ని వర్గాలు వ్యతిరేకించే పరిస్థితి కనపడుతుందంటే దాంట్లో ప్రధానమైన భాగస్వామి మీరు కూడా దీనికి మద్దతు పలికారు. కాబట్టి రేపటి ఈ కార్యక్రమాన్ని కూడా మీరు కూడా మద్దతు పలకాలని, మీ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావాలని మీ ద్వారా మరి మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నన్ను ఎవరు ఏం అడగరు, నాకు వైద్యం ఇమ్మీడియట్గా తక్షణ వైద్యం చేస్తారు, నా నుంచి ఏ వివరాలు అడగరు అనేది ఒక మనిషికి ఒక రకమైన ఇది. అదే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా లేదా మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వెళ్ళండి, మీరు మన పక్కన ఉన్న మిమ్స్కి వెళ్ళండి, లేదు పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి వెళ్ళండి, లేదు పక్కన ఉన్న ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళండి తగరపల్స్లో ఉన్నది, లేదా సాక్షాత్తు విశాఖ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి వాళ్ళు గీతమ్మ హాస్పిటల్కి వెళ్ళండి. వాళ్ళు ముందు వెళ్ళగానే ముందు ఏమడుగుతారు, నీ వైద్యం ఎంత ఖర్చు అవుతుంది లెక్క వేస్తారు, అకౌంట్ వేస్తారు, నువ్వు వారసులో పెట్టుకుంటావా అడుగుతారు, లేదు నువ్వు పెట్టుకోగలవా లేదో అడుగుతారు. అంతేగాని తక్షణ వైద్యం చేయరు. ఇది ఇన్ని చెప్తున్నా వారు దానికి అనేక రకాల మార్గాలు చెప్తారు. లేదు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది అంటారు, కానీ పీపీపీ 3 అంటారు. పీపీపీలో ప్రైవేటేషన్ క్లియర్గా ఉంది. ప్రైవేటేషన్ పదమే, దాని అర్థమే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇవాళ సాక్షాత్తు చూస్తున్నాం కళ్ళకెదురుగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ దేశంలోనే ప్రభావితం అవుతుంది. ఇవాళ సాక్షాత్ మోడీ గారు చెప్తున్నారని వాళ్ళ పత్రికల్లో చూస్తూ ఉన్నాను. వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఎత్తుపోటు చేశారంట. లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్పీ సోషల్ మీడియా చాలా బలంగా ఉంది, దాన్ని ఎదుర్కోండి అని చెప్పి. వైఎస్ఆర్పీ సోషల్ మీడియా ఎందుకు బలంగా ఎదుర్కోబోతుంది? కేవలం కొన్ని టీవీలు కొన్ని ఛానళ్ళు నిజాలను అబద్ధాలుగా చిత్రీకరిస్తబట్టే ఇవాళ వైఎస్ఆర్పీ సోషల్ మీడియా అంత బలంగా ముందుకెళ్తే వాస్తవాలు చెప్తా ఉంది. ఈ దేశంలోనే ప్రైవేటేషన్ గురించి, విమానయాన సంస్థల ప్రైవేటేషన్లో జరిగిన ఇబ్బందులు, ఈ దేశంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు ఇవాళ వైఎస్ఆర్పీ సోషల్ మీడియా తీసుకొచ్చింది దేశానికి. ఇవాళ రాష్ట్రంకే కాదు దేశానికి చూపించింది వైఎస్ఆర్పీ సోషల్ మీడియా. దానికి కారణం ప్రైవేటేషన్ వల్ల వచ్చిన దుష్ఫలితాలు. ఇవాళ మీరే చెప్తున్నారు, ప్రాథమికంగా చెప్తాను, నేను అధికారికంగా చెప్పట్లే, పత్రికల్లో చూసి నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నారు? ఇండిగో వాళ్ళు కావాలనే ఇవాళ వాళ్ళు చేశారు, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయాలని. ఏవైతే ప్రభుత్వం తీసుకున్న ఆంక్షలు ఉన్నాయో ఆంక్షల్ని అమలుపరచకూడదు అని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేయాలని అనేవి వినబడుతున్నాయి. అది నేను అధికారికంగా చెప్పలేను, ఎందుకంటే అధికారికంగా ఎక్కలేదు, పత్రికల్లో చదువుతున్నవే నేను చెప్తా ఉన్నాను. సాక్షాత్తు విమానయాన శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ప్రైవేటేషన్కి వెళ్తే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఏ ఎయిర్పోర్ట్ ప్రభుత్వ ఆధీనంలో లేదా? ప్రభుత్వంలో స్టేక్ హోల్డ్ లేదా? లేదా విమానాలు ప్రయాణం చేసిందంటే డీజీసీ కంట్రోల్ కాదా? డైరెక్టర్ సివిల్ ఏవియేషన్ కంట్రోల్లోనే కదా, విమానయాన శాఖ కంట్రోల్లో కదా ఇవన్నీ జరుగుతాయి. అయినప్పుడు కూడా ఇవాళ ఏం చేయగలిగింది ఆ సంస్థని? ఇంతమంది లక్షలాది ప్రజలు ఇవాళ ఏ రకంగా ఇవాళ విమానాశ్రయాలకి ఇబ్బంది పడే పరిస్థితి, దాని ద్వారా జరిగిన నష్టం ఎవరు చేయలేకపోయారు. అంటే ఒక ప్రైవేటేషన్ అనేది ఒక వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా ఆ వ్యవస్థ వారి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇవాళ వైద్యం అనేది ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఇదే ఒక్కరితో కాదు. ఇది ఎంత డబ్బు ఉన్నవాడైనా, ఎంత ధనవంతుడైనా ఏదైనా ఇమ్మీడియట్గా తక్షణ చేస్తే ఆ డ్రైవర్కి తలదనేది, అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి పదండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది బాబు అని అడుగుతాడు. ఎందుకంటే బాబు ఎక్కడెక్కడ పిహెచ్సి ఉందని అడుగుతాడు, లేదా ఇక్కడ జిల్లా హాస్పిటల్ ఎక్కడ ఉందో అడుగుతాడు, లేదా ఎందుకంటే అది ప్రతి మనిషికి బుర్రలో నానుడు. ఎందుకంటే అక్కడ వైద్యానికి మనకి ఇమ్మీడియట్గా తక్షణ చేస్తారని. దీన్ని ఇవాళ ఒక వైద్య కళాశాల వస్తుందంటే 500 పడకల ఆసుపత్రి. నిన్న విజయనగరం మెడికల్ హాస్పిటల్ గురించి చర్చ వచ్చింది. డిఆర్సీ సమస్యలు అడిగాను, ఎందుకు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలంటే మేము నిర్ణయం తీసుకున్నాం సార్, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి, మేము షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. చేయండి షిఫ్ట్. ఇప్పటికే మీరు చాలా లేట్ అయ్యారు. ఇప్పటికే అక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మీరు కొన్ని పనులు మీరు చేయలేరు. ప్రభుత్వం తాలూకు అలసత్వం వల్ల ఈ పాటిగా సంవత్సరాల కాలంలో పూర్తయి 100% ఇవాళ ఆపరేషన్లోకి వెళ్ళవలసిన హాస్పిటల్, 500 పడకల హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. ఈ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఎవరైతే స్పెషలైజేషన్ చేశారో వాళ్ళందరూ డాక్టర్స్. ఇవాళ మెడికల్ కాలేజీలో, విజయనగరం మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కానీ వైద్యం కానీ, ముఖ్యంగా వైద్య విద్య కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలో నడవాలా, ప్రభుత్వం ద్వారా నడవాలా. ప్రభుత్వంలో పెద్ద వ్యవస్థ ఉంది. ఇవాళ అక్కడ చదువుకున్న వాళ్ళే ఇవాళ ఐఏఎస్లు, లేకపోతే ఐపీఎస్లు, లేకపోతే పెద్ద పెద్ద గెజిట్ ఆఫీసులు ఉద్యోగస్తులు అవుతారు. ఎందుకు వారిని కించపరుస్తారు? వారి ఆధీనంలో జరగవు.
సరే జరగకుండానే ఇంత వ్యవస్థ నడిచిందా? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంత వ్యవస్థ నడుపుకున్నాం. ఇవాళ ప్రైవేట్ రంగాన్ని ఏదైతే మీరు చేస్తున్నారో దాన్ని పూర్తిగా ఇవాళ వైద్యం చూడండి, వాళ్ళ జిల్లాలో చూడండి, అనేక సందర్భాల్లో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి ఇవాళ చూస్తూ ఉంటే కొన్ని సందర్భాలు బాధేస్తుంది. ఇవాళ మెడిసిన్స్ ఉండవు, డాక్టర్స్ టైంలీ రారు. ఇవాళ జిల్లా హాస్పిటల్ గురించి అయితే నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, మీడియాలోనే అనేక కథనాలు. రోజు సుమారు 1000 మంది ఓపీ ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్లో వైద్యం సరిగా అందలేని పరిస్థితి లేదు. అక్కడ ఏమైనా పరికరాలు కావాలన్నా ఏమైనా ఇబ్బంది వస్తే తక్షణమే నిర్ణయం తీసుకొని చేయలేని పరిస్థితి. గతంలో కాదు, గతంలో ఎవ్రీ మంత్ రివ్యూ చేసేవాళ్ళని, ఎవ్రీ మంత్ హాస్పిటల్ ఆపరేషన్ రివ్యూ చేసేవాళ్ళని, ఏమైనా వాళ్ళు కావాలంటే సిఎస్ఆర్ ప్రోగ్రాంలో చేసేవాళ్ళని ఇమ్మీడియట్గా తక్షణమే ఏర్పాటు చేశారు. అంతా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కొన్నాం. ఇలాంటి ప్రాంతాల్లో ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టుకున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా వైద్యం కానీ వైద్య విద్య కానీ ప్రైవేటీకరణ జరగకూడదు, ప్రైవేటీకరణ వ్యతిరేకంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మారుమూల ప్రాంతాల్లో మీరు చూస్తుంటారు, ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి పట్ల ఇప్పుడే భయభ్రాంతులు పడుతున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, జిల్లా కలెక్టర్ గారితో అధికారులు కానీ మీరు పత్రికా సమస్య పెట్టి చెప్పండి, ప్రజలు ఆందోళన పడద్దని చెప్పండి. ఆ వ్యాధికి తక్షణమే మేము అధికారులుగా మేము అందరం కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్పండి. ఎవరు ఆ వ్యాధి లక్షణాలు వస్తే ఆ సబ్స్క్రైబ్స్ వ్యాధి అని ఏదైతే మీరు చెప్తున్నారో అది వస్తే ఆ వ్యాధి లక్షణాలు కానీ ఇగో ఈ లక్షణాలు ఉంటాయి, ఈ లక్షణాలు వచ్చిన వాళ్ళు తక్షణమే మీరు మాకు తెలియజేయండి. లేదా పక్షంలో మీ ఏఎన్ఎం చెప్పండి, లేదా ఆశా వర్కర్ చెప్పండి. వాళ్ళ ఆ రోజు మీకు తెలుసు, గ్రామీణంలో ప్రతి సచివాలయ పరిధిలో వెల్నెస్ సెంటర్లు పెట్టాం. వెల్నెస్ సెంటర్ పెట్టి వెల్నెస్ సెంటర్తో పాటు వాళ్ళకి వచ్చి అకామిడేషన్ ఇచ్చాం. ఆ MLHP కానీ ఏఎన్ఎం కానీ ఉండడానికి. అదే దీంట్లో ఎందుకు కారణం ఏంటి? గ్రామ స్థాయిలో కూడా 24 గంటల్లో ఏ కుక్కాటు కానీ పాము కాటు కానీ లేదా ఏదైనా ప్రమాదకరమైన వస్తే ప్రాథమిక చికిత్స అందించడానికి వాళ్ళు అవన్నీ నిర్వీర్యం చేస్తారే. ఇవాళ మీ నోట్లో ఎక్కడ వెల్నెస్ సెంటర్ నిలబడదే. ఇవాళ గ్రామాల్లో సచివాలయ వెల్నెస్ సెంటర్లు పెట్టి అంటే ఆ రోజు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ రోజు వైద్య హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.